నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఒక టీచర్ ని కలవడానికి, ఆ టీచర్ చేస్తున్న పని మీ అందరికీ చూపించడానికి నేను హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ టౌన్ కి వచ్చాను. ఇది కలాం డ్రీమ్ ఫోర్స్ ఫౌండేషన్. ఏపీజే అబ్దుల్ కలాం ఇన్స్పిరేషన్ తో ఒక టీచర్ స్టార్ట్ చేసిన ఒక ఉద్యమము. నేను ఇక్కడ ముందే ఉద్యమం అని చెప్తున్నాను. ఎందుకు ఉద్యమం అని చెప్తున్నానో మీకు ఈ స్టోరీ చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. శ్రీధర్ అనే ఒక టీచర్ ఇల్లుది ఇప్పుడు ఒక ఫౌండేషన్ గా మారింది. చాలా చాలా ఆసక్తికరమైన, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక స్టోరీ ఇది. మోస్ట్ ఇంపార్టెంట్ స్టోరీ. ఒక గవర్నమెంట్ టీచర్ తలుచుకుంటే ఏ స్థాయిలో పనిచేయగలరు, ఎంతమంది సైంటిస్టులని తయారు చేయాలి అని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏం చేస్తున్నారు దాని గురించి, ఎలాంటి ఉద్యమాన్ని, ఎలాంటి మూవ్మెంట్ ని ఒక వ్యక్తి ఒక సైన్యంగా తయారు చేస్తూ ఒక సైంటిఫిక్ మూవ్మెంట్ ని ఆయన ఎలా నడుపుతున్నారు అనేది మీ అందరి దృష్టికి తీసుకొని రావడానికి, ఆయన స్టోరీని చెప్పడానికి మహబూబ్ నగర్ వచ్చాను. రండి, శ్రీధర్ సార్ని కలుద్దాం. రండి రండి. తన ఇంటిని ఒక ల్యాబ్ గా మార్చేశారు ఒక టీచరు. ఎందుకట్లా మార్చారు? గవర్నమెంట్ టీచర్స్ ఇలా కూడా ఉంటారా అని అనిపిస్తుంది. సో రండి, చాలా మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో ఫస్ట్ వెళ్ళి చూద్దాం. ఇది టెస్ట్ ట్యూబ్ లో కొంచెం వాటర్ పోసుకొని ట్యూబ్ వెనకాలకి వస్తుంది, కాకు ఎగిరిపోతుంది. యాక్షన్ రియాక్షన్ అన్నట్టు, చర్య ప్రతిచర్య, వ్యతిరేకమైన ప్రతిచర్య ఉందా లేదా అది గమనించాలి. అసలు విషయం ఏంటి అంటే, శ్రీధర్ గారు అనే ఒక గవర్నమెంట్ టీచర్, సైన్స్ కోసమే ఆయన సర్వస్వాన్ని త్యాగం చేసిన టీచర్. సైన్స్ ని పిల్లలకి చేరువ చేయాలి అని చెప్పి మారుమూల పిల్లల్ని తీసుకొని వచ్చి సైన్స్ పాఠాలు ప్రాక్టికల్ గా లాబొరేటరీలో ఆయన ప్రయోగాలు చేయిస్తున్నారు. ఇలా ప్రయోగాలు చేయించడమే కాకుండా సైన్స్ గురించి వాళ్ళకి నాలెడ్జ్ వచ్చేలాగా చేయడము, సైన్స్ లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడము, మారుమూల గ్రామాల్లో ఉండే నార్మల్ పిల్లల్ని సైంటిస్టులుగా తయారు చేయాలి, నోబెల్ అవార్డులు గెలుచుకునే స్థాయి కూడా వాళ్ళని తీసుకెళ్ళాలి అనేది ఒక జీవిత లక్ష్యంగా పెట్టుకొని తన ఇంటిని ఒక లాబొరేటరీగా మార్చి 12 లక్షల రూపాయలని చేతి నుంచి ఖర్చు పెట్టి పిల్లల కోసం నిజమైన ఉపాధ్యాయుడు నిలబడ్డారు. సో ఆ ఉపాధ్యాయుడి గురించి మనం ఈ వీడియోలో పూర్తి స్థాయిలో తెలుసుకోబోతున్నాం. ఫిజికల్ సైన్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఇట్లా టచ్ చేసి డైరెక్ట్ లైవ్ లో చూడడం వల్ల పిల్లలు ఖచ్చితంగా దాని అనుభూతి పొందుతారు. ఎక్కువ మనం చదవడం బట్టి కొట్టడం కాకుండా డైరెక్ట్ చూడడం వల్ల ఆ పిల్లలు ఎగ్జామ్లు రాయడానికి కూడా చాలా ఈజీగా అట్లా. వేడి నీళ్ళల్లో ఎట్లుంటుంది వ్యాపనం, చల్ల నీళ్ళకు వేడి నీళ్ళకు వ్యాపనం రేటు తేడా ఉంటుందా అనేది మనం గమనించాలి. సేమ్ కదా, కదిలించదు, దాన్నే కదిలించదు. చూడండి ఎంత ఫాస్ట్గా అవుతుందో చూడండి. ఒకసారి మనకు కనిపిస్తుంది చూడండి, మనం ఓకే ఎట్లా వ్యాపిస్తుంది అనేది కనిపిస్తుంది. సో అది వేసి ఎంతసేపు అయింది, ఇది వేసి ఎంతసేపు అయింది కదా, ఇంత స్ప్రెడ్ అయిపోతుంది కదా. అంటే వేడి నీటిలో వ్యాపన వేగం రేటు ఎక్కువ. సో ఏమర్థమైంది? ఇది ఎవరు చెప్తారు? వ్యాపనం ఎలా జరుగుతుంది అనేది గమనించాం. ఏమవ్వాలనుకుంటున్నావు? డాక్టర్. నువ్వు? టీచర్. టీచర్. నువ్వు? నేను టీచర్. 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 నువ్వు? డాక్టర్. 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 మేము చదువుకునే రోజులలో అది బట్టి పట్టడము తప్ప అది ఒక హార్డ్ సబ్జెక్ట్ గా డ్రైగా ఏం తెలియకుండా వచ్చేసినాం మేము ముందుకు. పని అనుభవం అంటారు చూడండి, ఆ విధంగా పిల్లలకి ప్రయోగాల పట్ల పని అనుభవం కలుగుతుంది. స్వయంగా చూసి చేస్తారు కాబట్టి ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్, దానికి ఏం ఎలిమినేషన్ అవుతుంది, ఏమొస్తుంది, ఏం ఉత్పత్తి వస్తుంది, దాని తర్వాత అది వాళ్ళు ఓన్ గా కూడా రాయగలుగుతారు. రేపటి గవర్నమెంట్ స్కూల్ అంతా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, మారుమూల పిల్లలు, ఫస్ట్ జనరేషన్ పిల్లలు మేడం. ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేని పిల్లలు, వ్యవసాయ రైతు బిడ్డలు మేడం అందరు. వీళ్ళందరూ కూడా ఈరోజు సండే ఒక మహబూబ్ నగర్ టౌన్ లో ఒక ల్యాబ్ లో ఇంతమంది పిల్లలు సైన్స్ ప్రయోగాలు చేయడానికి వచ్చారు. ఎక్కడైనా సరే మనం మ్యాగ్నెట్ లేకుండా పక్కన పెన్ ఇట్లా నిలబెట్టగలుగుతామా? అంటే ఇప్పుడు మ్యాగ్నెటిక్ పవర్ ఏం చేస్తుంది? అట్రాక్షన్ చేస్తుంది కదా.
అట్రాక్ట్ చేస్తే ఇది ఏమైపోవాలి, ఇక్కడ అట్రాక్ట్ అవ్వాలి. కానీ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అనేది మనం ఆలోచించాలి. నాతో ఉన్న ఈ అబ్బాయి పేరు చంద్రశేఖరు. ఇతను ఒక ఇన్వెన్షన్ చేశాడు. అదేంటంటే సూసైడ్ ప్రొటెక్షన్ ఫ్యాన్. ఫ్యాన్లకి హ్యాంగ్ చేసుకుంటారు కాబట్టి దాన్ని ఏదైనా మాడిఫై చేస్తే సూసైడ్ ఆప్షన్స్ తగ్గుతాయి అన్న ఆలోచనతో ఇది సార్తో మాట్లాడడం జరిగింది. ఫ్యాన్ ని మొత్తం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా పైన ఉండే ఆ రాడ్ మాత్రం చేంజ్ చేసుకునేటట్టుగా ఒక రాడ్ కొత్తగా ఇన్వెన్షన్ చేయడం జరిగింది. ఏంటి అలా రాడ్ ఏంటి అంటే అది ఇన్నర్ లాకింగ్ సిస్టమ్ పైన పనిచేసేటటువంటి ఒక రాడ్. అందులో హ్యూమన్ వెయిట్ కి తగ్గట్టుగా అంటే మోర్ దెన్ 25 kgs వెయిట్ ఫ్యాన్ పైన పడ్డప్పుడు ఆ ఫ్యాన్ ఆటోమేటిక్ గా ఇన్నర్ లాకింగ్ సిస్టమ్ లాక్ ఓపెన్ అయిపోయి అన్లాక్ అయిపోయి ఫ్యాన్ స్లోగా కిందికి తీసుకొచ్చి మనిషిని కింద నిలబెట్టే విధంగా ఇట్స్ సేమ్ టైం బజర్ కూడా వచ్చేటట్టుగా అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అలర్ట్ అయ్యి అతన్ని కాపాడే విధంగా ఈ ఫ్యాన్ ఇన్వెన్షన్ చేయడం జరిగింది. మా నాన్న పేరు సారంగి. స్టవ్ పొయ్యిలు కానివ్వండి, బీరువాలు కానివ్వండి, ఇంకా ఎలక్ట్రికల్ లైట్స్, పప్పు కుక్కర్లు, మిక్సీ కుక్కర్లు కానీ మిక్సీలు కానివ్వండి, సీలింగ్ ఫ్యాన్లు కానివ్వండి, ఇవన్నీ రిపేర్ చేస్తారు అనమాట. ఇలా చేసి మమ్మల్ని పోషించేవాడు మా నాన్న. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఇట్లా చేయడం జరిగింది. జస్ట్ వీళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ బాల్స్ అనుకుంటున్నా. దీన్ని ఎట్లన్నా చేసి వీళ్ళిద్దరిని వీడిని ఈ లాస్ట్కి పోవాలి, వీడి ఈ లాస్ట్కి పోవాలి. సో విడగొట్టాలి ఆ ఫ్రెండ్స్ని ఇద్దరిని. సో ఎట్లా చేస్తావు అని ఇచ్చిన వాళ్ళు ఇద్దరికి ఇచ్చిన. మీకేమన్నా తెలుసా? ఆలోచించండి అని చూడు, ట్రై చేయండి, ఏమన్నా చేయి, ఆలోచన చేయి, కింద పెట్టు, మీద పెట్టు, ఏమన్నా చేయాలి. వాళ్ళిద్దరిని దూరం పంపించాలి. ఎస్, ఇంకా దీని నుంచి అన్ని అప్లికేషన్స్ ఇక ఆలోచించాలి ఇక వాడు అట్లా. పిల్లలు చేస్తున్న ప్రయోగాలు చూసాము. శ్రీధర్ గారి టీమ్మేట్స్ తో మాట్లాడాము. డ్రీమ్ ఫోర్స్ ఫౌండేషన్ లో ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళతో మాట్లాడాము. ఏం చేస్తున్నారో స్వయంగా చూసాము. దాని వెనుక ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరు. టిఎన్ శ్రీధర్ గారు గవర్నమెంట్ టీచర్, సురేఖ గారు గవర్నమెంట్ టీచర్. చెప్పండి మేడం, ఈ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? మీరు దీంట్లో మీ పాత్ర ఏంటి? ఈ కరోనా వచ్చినప్పుడు మాకు దీని గురించి ఆలోచించడానికి కొంచెం టైం బాగా దొరికింది. మా ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరు కూడా పెద్దవాళ్ళు అయిపోయినందువల్ల కూడా మాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది. ముందైతే ఎవరి సహకారం లేకుండానే మనకు వచ్చిన డబ్బులోనే ఒక శాలరీని ఖర్చు పెట్టుకున్నా మన కోసం సొంతంగా. ఇంకొక శాలరీతో పిల్లలకి ఒక శాలరీ మొత్తంని ఈ సైన్స్ కోసం డొనేట్ చేయాలని అప్పుడే అనుకున్నాము. ఇదంతా ముఖ్యంగా ఎక్కువ తన పట్టుదల వల్ల జరిగింది. మా దగ్గర చూస్తూ ఉంటాం గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ముఖ్యంగా సైన్స్ లో బాగా వెనుకబడి ఉంటారు. ప్రయోగాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా అక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంకా పరిస్థితి మెరుగుపడాల్సింది ఉంది. అలాగే పిల్లలకి అక్కడ టీచర్లు ఎవరో చూస్తారు కానీ ఇంత ప్రతి ఒక్కరు దాన్ని ముట్టుకొని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉండదు. కాబట్టి ఇక్కడైతే వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి పిల్లలు వాళ్ళకి ఇష్టం వచ్చిన ఎక్స్పెరిమెంట్స్ ఇష్టమైనంత సేపు ఉండి చాలా ఫ్రీగా మంచి వాతావరణంలో నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రయోగశాల ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఒక గవర్నమెంట్ టీచరు, సో ఇది ఏర్పాటు చేసిన తర్వాత పిల్లల్లో వచ్చిన మార్పును మీరు గమనించారా? చాలా మేడం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలకి మేము ఓన్లీ సైన్స్ ఎన్విరాన్మెంటే కాకుండా ఫస్ట్ పిల్లలు మైక్ లో మాట్లాడడం, స్టేజ్ ఫియర్ పోగొట్టడం, వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్, నాట్ ఓన్లీ సైంటిఫిక్ టెంపర్ బట్ వాళ్ళకు మంచి టోటల్ పర్సనాలిటీని వాళ్ళని డెవలప్ చేయడం కోసం ఈ స్టేజ్ని మేము ఈ ఫౌండేషన్ ఉపయోగించుకుంటున్నాం. అందరూ సైంటిఫిక్ టెంపర్ పెంచుకొని శాస్త్రవేత్తలు కావాలని లేదు. ఒక మంచి ప్రయోజకులైన పౌరులుగా ఈ దేశానికి సేవలు అందించాలి. వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే నంబర్ 1 స్థానంలో ఉండేటట్టుగా మేము వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళలో ధైర్యాన్ని నింపుతూ వాళ్ళని ప్రోత్సహించాలనేది మా సంకల్పం. పెన్షన్ సౌకర్యం కూడా పూర్తిగా ఇంతకు ముందులాగా లేదు. అలాంటప్పుడు భవిష్యత్తు కోసం ఉన్నది పొదుపుగా దాచిపెట్టుకోకుండా ఏమీ లేకుండా జీరో ఎక్స్పెక్టేషన్స్ తో చేయడం అనేది చాలా గొప్ప విషయము, చాలా పెద్ద డెసిషన్ మేడం. నిజంగానే వాళ్ళు వస్తు రూపేనా కానీ లేదా డబ్బు రూపంలో మనకేమి ఇవ్వకపోవచ్చు కానీ వాళ్ళ మొహంలో కనపడే ఆ సాటిస్ఫాక్షన్, ఆనందం చూస్తే అయితే మాకు చాలా తృప్తిగా ఉంది మేడం. మేము పిల్లల మొహాల్లో కనిపించే ఒక తృప్తి గాని ఆనందం గాని అవి ఏ డబ్బు మనకు ఇవ్వలేదని అనిపిస్తుంది ఆ సాటిస్ఫాక్షన్. సార్ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను అర్థం చేసుకున్న దాన్ని చూస్తున్న వాళ్ళకి చెప్పాలి. ల్యాబ్ అనేది ఎంత ఇంపార్టెంట్ పిల్లలకి. ఆ ల్యాబ్ లేకపోవడం వల్ల పిల్లలు ఎలా నష్టపోతున్నారు అంటే వాళ్ళ మార్కుల రూపంలో నష్టపోవడం కాదు, సొసైటీ ఎంత నష్టపోతుంది, దేశం ఎంత నష్టపోతుంది, సైంటిఫిక్ కమ్యూనిటీ, సైన్స్ ఎంత నష్టపోతుంది అనేది శ్రీధర్ సార్ ద్వారా నేను మీకు చెప్పించాలి అని చెప్పి సార్ని మీ ముందు తీసుకొని వస్తున్నాను. సో మీరు
చేసిన ఈ ప్రయత్నం వెనుక మీరు ఒక వ్యక్తిగా ఒక ల్యాబ్ ని ఎస్టాబ్లిష్ చేయాలి, అది పిల్లలందరికీ గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే పిల్లలకి అందుబాటులో తీసుకురావాలి అనే ఆలోచన ఎక్కడి నుంచి పుట్టింది? మా మేడంకి యాక్చువల్గా ఓల్డ్ ఏజ్ హోమ్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టుకోవాలని మా మేడం ఆలోచన ఉంటుంది యాక్చువల్గా. అయితే నేనేం డిస్కషన్ చేశానంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకైతే సపోర్ట్ ఇవ్వగలుగుతాం ఓకే, కానీ మన సమాజాన్ని మార్చే ప్లాట్ఫామ్ అయితే కాదని నా అభిప్రాయము. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకేమన్నా ఫస్ట్ జనరేషన్ పిల్లలకు మనం సపోర్ట్ ఇస్తే ఎస్ వాళ్ళ సమాజానికి అట్లా ఓల్డ్ ఏజ్ హోములు లేనటువంటి సమాజాన్ని మనం ఏమైనా నిర్మించగలమా అనేటువంటి ఒక ఆలోచన వచ్చి మేడంతో డిస్కషన్ చేసి ఒప్పించి ఎస్ మనం పిల్లలకు చేద్దామని డిసైడ్ చేసి ఇక రంగంలోకి దిగడం జరిగింది. ఎట్లా హౌ టు అన్నది ఆలోచన చేస్తూ టక్కున ఫ్లాష్ అయ్యింది ఓ రోజు నైట్. ఎస్ మన ఇంటిపైనే స్టార్ట్ చేస్తే అయిపోతుంది కదా, ఇక అన్ని డబ్బులు పెట్టి మనం అక్కడ పెట్టి మళ్ళీ మెటీరియల్ కొనలేము, మనం ఇవన్నీ అనవసరం వద్దు అక్కర్లేదని చెప్పేసి ల్యాబ్ ఇక్కడ ఇంటిపైనే పెట్టడానికి ఆలోచించడం జరిగింది. ప్లస్ ఈ ఆలోచన కూడా నా మిత్రులు ఆప్తమిత్రులు ఉన్నారు అన్నట్టు, ముఖ్యంగా గాడ్ ఫాదర్ లాంటి శివకుమార్ సార్ కానీ మా అన్నయ్య సో ఆ సార్ కానీ, తర్వాత ఇంకొక ఇద్దరు రామన్ గౌడ్ సార్ అని చెప్పేసి, సో తర్వాత పద్మావతి మేడం, రేవతి మేడం అని చెప్పేసి టీచర్స్, వీళ్ళందరం కలిసి ఈ డ్రీమ్ ఫోర్స్ ఫౌండేషన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ ల్యాబ్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలని డిసైడ్ అయ్యి ఇక ఇక్కడే ఎస్టాబ్లిష్ చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ అయితే మనం సొంత డబ్బులతో అయితే ఎస్టాబ్లిష్ చేసేద్దాము, మెల్లగా స్టార్ట్ చేద్దాము యాక్టివిటీస్ అని చెప్పేసి తీసుకుందాము. ఎవరైనా సపోర్ట్ మనం మంచి చేస్తే సమాజంలో తప్పకుండా సపోర్ట్ చేసే సమాజం ఉంది అనేది మాత్రం నాకు తెలుసు. అబ్దుల్ కలాం గారు అంటే నాకు ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్ అన్నట్టు. అక్టోబర్ 15th అంటే కలాం గారి బర్త్డే ఉన్న రోజే ఇనాగ్రేషన్ కూడా చేసినాము. 2022లో చేసాం మేడం. 1.5 year అయిపోయింది సుమారుగా. ఈ ఒక్క ల్యాబ్ యాక్టివిటీనే కాకుండా స్కూల్స్లలో వాటిల్లో కూడా ఎక్స్పెరిమెంటేషన్ మెథడ్స్ కానీ ఇవి కానీ, టీచర్స్కి ఓరియంటేషన్స్ కానీ, వర్క్షాప్స్ కానీ ఇవి కూడా పెట్టడం జరిగింది. ఒకటి ఏంటంటే సంపాదించినటువంటి ఆస్తి ఏంటంటే నేను ఎప్పుడు నోట్లకు కోట్లకు ప్లాట్లకు ఎప్పుడు ఎగబడలేదు అన్నట్టు. సో మనకు ఆస్తి అంతా కూడా ఈ సమాజం, మన పిల్లలే, మనకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ ముందుకు వచ్చి దీని ద్వారా ఎట్లాంటి ఇంపాక్ట్ మీరు క్రియేట్ చేయగలిగారు? ఎస్, ఇది ఇంకా ఎర్లీ స్టేజ్ మేడం, దాని ఇంపాక్ట్ మనం ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఆదిలాబాద్ నుంచి వచ్చిండ్రు, ఓకే, 2 అమ్మాయిలు వచ్చిండ్రు. 2 అమ్మాయిలు 12 days ఇక్కడ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ మేము పెట్టిన దాంట్లో జాయిన్ అయినారు. ఆ పిల్లలు ఎంత ఎక్సలెంట్గా ఒబీడియంట్గా తయారైనరా అని ఆ మేడము అక్కడ ఉండే సార్ వాళ్ళు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క అప్డేట్ చేస్తుంటారు అన్నట్టు, ఆ పిల్లల యొక్క అప్డేట్స్ అన్నట్టు. సో ఇంత మంచి స్కోరింగ్ చేస్తున్నారు సార్ పిల్లలు, ఒక మంచి డిసిప్లిన్గా తయారైంది సార్ ఆ పిల్లలు. అది ఆనందము, కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నట్టు. సో నిజంగా కూడా ఆ పిల్లలు చాలా మార్పు వచ్చింది. మాకు అకాడమిక్స్లో కూడా ఈ ల్యాబ్కి వచ్చినటువంటి పిల్లలకు మంచి GPA వచ్చింది మేడం. మేము దాన్ని కూడా స్పెషల్ ఓరియంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 10 GPA హౌ టు స్కోర్ అని చెప్పేసి దసరా హాలిడేస్లో అందరు దసరా హాలిడేస్లో ఎంజాయ్ చేస్తే మేము ఈ పిల్లలతో ఎంజాయ్ చేసినాము. ఇక్కడ కూడా చాలా మందిని అడిగాను, మీరు ఏమవుతారు అంటే తక్కువ మంది సైంటిస్ట్ కావాలి అనేది కాన్ఫిడెంట్ గా చెప్పడానికి కూడా ఎవరు సాహసించట్లేదు. జనరల్ గా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా సైంటిస్ట్ అవ్వాలి అని చాలా తక్కువ మంది చెప్తారు. ఇంజనీర్ అవ్వాలనో, డాక్టర్ అవ్వాలనో, టీచర్ అవ్వాలనో చెప్పినంత ఎక్కువ మంది నేను సైంటిస్ట్ అవ్వాలి అని చెప్పరు. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఏం లేదు కదా నేర్చుకోవడానికి. సో గవర్నమెంట్ వైపు నుంచి ఉన్న ప్రధానమైన లోటుపాట్లు ఏమంటారు? ఎందుకు మన దగ్గర లాబొరేటరీస్ ని నెగ్లెక్ట్ చేస్తున్నారు? చాలా విలువైనవి కదా, చాలా ఇంపార్టెంట్ కదా, దానికి అంత ఎక్కువ ఖర్చు అవుతుందా? మీ ఎక్స్పీరియన్స్ లో నుంచి చెప్పండి, మీరు ఎంత ఖర్చు పెట్టారు? చాలా పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ కొన్నారా? ఇక్కడ నాకైతే చాలా సాధారణమైనవే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తెచ్చుకోవడానికి గవర్నమెంట్ చెప్పాలండి, అవసరం లేదు. ఇది తెచ్చుకోవడానికి గవర్నమెంట్ ఏమి దీనికి బడ్జెట్ శాంక్షన్ చేయక్కర్లేదు. నా ఆలోచన టీచర్గా నేను క్లాస్ రూమ్లో హౌ కుడ్ బి బెటర్ అని నేను కనుక ఆలోచన చేయడం మొదలు పెడితే నాకేమక్కర్లేదు, గవర్నమెంట్ ఫండే అక్కర్లేదు. నన్ను అడిగితే దాదాపు 90% ఎక్స్పెరిమెంట్స్ మనం లో కాస్ట్తో చేసి మన పిల్లల్ని సాటిస్ఫై చేసి హ్యాపీగా మనం కాన్సెప్ట్ను డెవలప్ చేయగలుగుతాం మన క్లాస్ రూమ్లో. జస్ట్ మనకు కొంచెం పేషెన్స్ ఉండాలి, మనము ఎస్ అది ఉంటే చాలా అన్నట్టు. చిన్న ఈ పెన్ను ఇది ఏం చేస్తాం మనం పడేస్తాం, ఇది బెస్ట్ నేను మంచి ఎక్స్పెరిమెంట్ చేసి చూపించగలుగుతాను. దీనికి ఏముందండి, ఇది ఒక హ్యాంగర్ నేను ఇట్లా మోల్డ్ చేసుకున్నా ఒక కాన్సెప్ట్ చూపిస్తా. ఈ థర్మోకోల్తోనే ఒక బాల్ చేసుకోగలుగుతున్నా. ఇది చూడండి, ఇదేమైందంటే దీనికి ఏమైనా లక్షల రూపాయలు కావాలా, కోట్లు రావాలా, లేకుంటే ఎవరో PM CM మాత్రం దీనికి బడ్జెట్ ఇవ్వాలా అంటే దీనికి
అక్కర్లేదు కదా. సో అది మనకు మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు చూడండి. ఎస్, అది 100% అది 100%. కాబట్టి లో కాస్ట్ కాన్సెప్ట్ ల్యాబ్ అనేది నా థీమ్ అన్నట్టు. యాక్చువల్గా మనకు ఒకటి బెర్నౌల్లి ప్రిన్సిపల్ అని ఒకటి చెప్తాం మనం. సో అట్లాంటి కాన్సెప్ట్ని మనం చూద్దాం ఇక్కడ. సో ఇది ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. మనకి ఏం జరుగుతుంది వాడు ఫీల్ కావాలి. పిల్లవాడు చేసి ఎంత ఫోర్స్ అప్లై చేస్తూ ఉంటే ఎంత పైకి ఎగురుతూ ఉంది, ఎందుకు ఎగురుతుంది, కింద పడిపోకుండా డ్యూ టు గ్రావిటీ కింద పడిపోకుండా ఎందుకు ఎగరగలుగుతుంది. సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్ అనేది ఆలోచించాలి ఫస్ట్. మనం క్వశ్చన్ ఆన్సర్ స్పూన్ ఫీడింగ్ ఉండకూడదు. సో ఎక్కడ లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది, ఎక్కడ హై ప్రెషర్ లో ప్రెషర్కి పోతుంది, దెన్ తుఫాన్లు ఎక్కడ వస్తాయి, ఏం కథ అనేది ఇవన్నీ ఈ చిన్న కాన్సెప్ట్తో మనం చెప్పగలుగుతాం అన్నట్టు. ఇది నాకు ఇస్రో అవార్డు ఇచ్చినటువంటి కొబ్బరి చిప్ప. ఇస్రో అవార్డు, ఎస్. నిజంగా ఆయన ప్రొఫెసర్ ఆదిమూర్తి అని ట్రివేండ్రం ఇస్రో అన్నట్టు. ఆయన కన్ననూరులో సౌత్ ఇండియా సైన్స్ ఫేర్ జరుగుతున్నప్పుడు దూరం నుంచి ఆయన అబ్జర్వ్ చేశాను. నేను పిల్లలందరూ వస్తుంటే నా వ్యవహారం నడుపుతూ ఉంటే ఆయన హీ అబ్జర్వ్డ్ నియర్లీ 1 hour అన్నట్టు సీక్రెట్గా. పిల్లలు అట్లా వెళ్ళిన తర్వాత గ్యాప్ వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చి చూసిండ్రు. హౌ యూ గెట్ దిస్ ఐడియా మ్యాన్ అని అన్నాడు. నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ సార్. దెన్ ఐ వాంట్ టు టేక్ ద సర్కస్ డోమ్ ఇన్ టు ద క్లాస్. సో సర్కస్లో వాడు బైక్ తీసుకొని రై అని తిరుగుతూ ఉంటాడు, కింద పడిపోకుండా ఉంటాడు. ఆ కాన్సెప్ట్ను పల్లెటూరులో ఉండేవాడు సర్కస్కి పోడు, వాడు చూడడు, వాడికి ఆ కాన్సెప్ట్ అర్థం కాదు. సో అది నేను నా క్లాస్ రూమ్కి తీసుకుపోయి చూపిస్తాను. సార్ ఇదో బైక్ మ్యాన్, ఇదో ఈ మార్బల్ ఉంది కదా, ఈ మార్బల్ను బైక్ మ్యాన్ లాగా ఇమాజిన్ చేయాలి. ఓకే, ఈ బైక్ మ్యాన్ లాగా దెన్ కొంత ఫోర్స్ అప్లై చేస్తాడు, కొంత వెలాసిటీ మెయింటైన్ చేస్తాడు, ఓకే, స్పీడ్ మెయింటైన్ చేస్తాడు, చేస్తాడు. ఒక్కసారిగా తక్కువ వెలాసిటీ తక్కువ స్పీడ్ మెయింటైన్ చేస్తే కింద పడిపోతాడు. ఓకే, ఎక్కువ మెయింటైన్ చేస్తే బయటికి పడిపోతాడు. వాట్ ఈస్ సెంట్రిపిటల్ ఫోర్స్, వాట్ ఈస్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఓకే, దెన్ హౌ హీ హాస్ టు మెయింటైన్ ఏ సర్టన్ పర్టికులర్ స్పీడ్. సో ఇదంతా ఎంత ఈజీ అండి. ఇది ఎప్పుడో బూస్ట్కు ఫ్రీ వచ్చినటువంటిది. అంటే ఒక ఆలోచన అంట. అది శ్రీశ్రీ గారు చెప్పిండ్రు ఒకటి కవిత, కాదేది కాదు అని అర్హం కవితకు అన్నట్టు, నా భాషలో కాదేది కాదు అని అర్హం ప్రయోగానికి అన్నాడు. ఇది చూడండి ఒకటి, ఇది కూడా చూడండి. సో దీనికి చూడండి, దీంట్లో నేను వాటర్ పోస్తున్నాయి, ఏలు పెట్టి చూడండి ఒకసారి కావాలంటే. ఓకే, ఉన్నాయి కదా, నీళ్లు ఉన్నాయి కదా. సో దీన్ని నేనేం చేస్తానంటే దీన్ని నేను వేసుకొని తిప్పుతా. ఓకే, మామూలుగా నీళ్లు గ్రావిటీ ఇట్లా తిప్పేస్తే ఏం జరుగుతుంది, ఇది నీళ్లు కింద పడిపోతాయి. కానీ పడిపోతాయా లేదా అన్న సంగతి మనం చూద్దాం ఇక్కడ. ఓకే, పడిపోతాయా లేదా అన్నది చూడండి. పడుతున్నాయి, హారిజంటల్గా వచ్చింది కానీ నీళ్లు కింద పడలేదు. ఎందుకు పడలేదు అని ఆలోచిస్తాడు. దీనికి ఏ డబ్బులు ఏ ల్యాబ్ అవసరం అండి? అవసరం లేదు కదా. పెద్ద ఖర్చు కాదు. ఇప్పుడు ఇంకొకటి చూడండి. ఇప్పుడు ఇంకొకటి చూడండి, ఇది దిస్ వన్. ఇది ఎంత సింపుల్ అంటే ఇది డిఫికల్ట్ కాన్సెప్ట్ యాక్చువల్గా. సో డిఫికల్ట్ కాన్సెప్ట్ని మనం ఈజీగా చేయడం అన్నాడు, ఇదే అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి కానీ ఏం జరుగుతాయి, పిల్లలు ఏమనుకుంటారు, 2 పోతాయి సార్ అని అంటారు. ఓకే, చూద్దాం. ఇప్పుడు 3 వచ్చాయి. ఓకే, 3 హిట్ అయినాయి. అంటే ఎందుకైంది? ఇట్ ఈస్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం అన్నట్టు. అంటే బిఫోర్ కొలిజన్ ఎంత మూమెంటం ఉందో ఆఫ్టర్ కొలిజన్ ఆల్సో ద మూమెంటం ఈజ్ సేమ్ అన్నట్టు. సేమ్, చాలా సింపుల్ అన్నట్టు. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇది చూడండి, జస్ట్ దీనికి ఏం పెద్ద ఖర్చు అవుతుందండి? దీనికి ఏం ఖర్చు ఏం జస్ట్ ఒక నట్టు పిల్లలతో తెప్పించిందే. ఇది కూడా ఇప్పుడు ఒక అమ్మాయి నాకు ఏమీ దొరకలేదు అన్నట్టు టక్కన క్లాస్ రూమ్లో జస్ట్ ఒక కవర్లో మట్టేసి పెట్టేసింది. ఆ అమ్మాయి గుర్తుగా నేను అట్లే దాచుకున్నా దీన్ని. ఇది 15 years బ్యాక్ అన్నట్టు, 15 years బ్యాక్. ఓకే, ఇప్పుడు చూడండి దీన్ని, దెన్ ఐ కెన్ లిఫ్ట్ అన్నట్టు దీన్ని. సో ఇదే ప్రిన్సిపల్ని చూడండి. ఓకే, ఎందుకు వెళ్ళింది అని ఆలోచన చేస్తారు. దీనికి ఇంకా మనం ఇంకా ఎక్కువ పెడదాం, చూద్దాం. ఇంకా ఎక్కువ పెట్టి చూద్దాం ఏం జరిగినా. అయినా ఈవెన్ దో వీ కెన్ లిఫ్ట్ అన్నట్టు, వీ కెన్ లిఫ్ట్. సో అంటిల్ మనం ఏదో ఒక ఫోర్స్ అప్లై చేసేంత వరకు ఉంటుంది. లేదు అనుకోండి, నేను ఫోర్స్ అప్లై చేయడం మానేసిన అనుకోండి, ఏం జరుగుతుందో ఆలోచన చేస్తారు పిల్లలు. ఇదో నేను ఆపేసా తిప్పడం. సో అది మెల్లగా ఏమవుతుంది, ఇట్ ఈస్ కమింగ్ టువర్డ్స్ సెంటర్ అన్నట్టు. సో టువర్డ్స్ సెంటర్, ఆపోజిట్ టు ద సెంటర్. ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. దేశంలో చూస్తే మూఢనమ్మకాలు తగ్గాల్సింది. మనమేమో ఆదిత్య L1 పంపిస్తున్నాము, చంద్రయానులు ప్రయోగం చేస్తున్నాము, అయినా ఇప్పటికీ మూఢనమ్మకాలు మయమైంది. యువత చాలా మంది కూడా
మూఢనమ్మకాల్లోనో రీసెంట్ గా చూసాం యూపీలో తొక్కిసలాట 100 మందికి పైగా చనిపోయారు, 117 మంది తొక్కిసలాట్లో చనిపోయారు ఒక బాబాని నమ్మి వెళ్ళి. అన్ని మూఢనమ్మకాలు దేశంలో ఉండడానికి సైన్స్ గురించి చెప్పకపోవడము, సైన్స్ ఫెయిల్యూర్ కారణం కదా. షూర్, నేను దానికి 100% అగ్రి. ఏంటంటే పిల్లలకి వాట్ ఈస్ వాట్ అనేది తెలియాలి అన్నట్టు. ఒక ఆయన నిప్పుల్లో నడుస్తాడు, నాకు చాలా మాయ మంత్రాలు ఇవన్నీ ఉన్నాయని. నిజంగా మా పిల్లలు ఇక్కడ మా క్యాంపుకి వచ్చినటువంటి పిల్లలు ఎట్ ద ఏజ్ ఆఫ్ 13-14 years పిల్లలు దాన్ని హీ కెన్ రన్, ఓకే, మంటల్లో నడుస్తారండి పిల్లలు. అంటే వాళ్ళకి తెలుసు అక్కడ సైన్స్ పరంగా ఏం జరుగుతుంది. ఎస్, నిప్పుల్లో నడుస్తారు, మంటల్లో నడుస్తారు, గాజు పెంకుల మీద నిలబడతారు, ఓకే మేడం. ఆ చేతిలో హారతి కర్పూరం పెట్టి వెలిగిస్తారు. కొబ్బరి దాంట్లో నుంచి రక్తం అంటే రక్తం వస్తుంది, పూలు అంటే పూలు వస్తాయి మీకు. అంటే అది సైంటిఫిక్ యాటిట్యూడ్ అంటాం కదా. ఈ యాటిట్యూడ్ని పిల్లల లోపల ఇన్కల్కులేట్ చేయగలిగితే డెఫినెట్గా అట్లాంటి ప్రోగ్రామ్స్ మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంటాం అన్నాడు. సో మనం అవేర్నెస్ కలిగించాలి. నిజంగా కూడా ఇట్లాంటి సూపర్స్టిషన్స్, నాకు పవర్స్ ఉన్నాయి అవి ఉన్నాయి అంటే అందరం మనుషులమే, కానీ ఇక ఆ పవర్స్ ఉండే వ్యక్తులు ఎవరు అంటే అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు ఈ పవర్స్ ఉన్నాయి అన్నట్టు. సమాజాన్ని మార్చే పవర్ ఉంది, ఓకే. నిజంగా అట్లాంటి బాబాలు అట్లాంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే ఇట్లా సమాజాన్ని ఒకసారి ఓం ఫట్ అని ఇట్లా అని చెప్పేసి మార్చగలిగితే బాగుంటుంది కదా. ఇక్కడ ల్యాబ్ క్రియేషన్, సైంటిఫిక్ టెంపర్ పెంచడము ఇవే కాకుండా మీరు సొంత ఖర్చులతో రాష్ట్రపతి నిలయానికి తీసుకెళ్లడము, హైదరాబాద్ టూర్ కి తీసుకెళ్లడము, ఇవి కూడా మేము విన్నాను, చదివాను. నిజంగా మేడం అది తలుసుకుంటేనే గూస్ బంప్స్ వస్తాయి అన్నట్టు. 1.5 year హౌ టు రీచ్ రాష్ట్రపతి అనేది రీసెర్చ్ లాగా చేసిన అన్నట్టు. ఎవరెవరిని అప్రోచ్ కావాలి, ఎట్లా పోవాలి, ఏమి అసలు. నేను 2007 నుంచి స్టార్ట్ చేసిన ఇది. అప్పటికి ఇంకా అబ్దుల్ కలాం గారు ఉన్నారు అన్నట్టు పదవీ కాలంలో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసిన నేను. అప్పుడు ఇంకా ఈమెయిల్ అడ్రస్ కానీ, తర్వాత ఇప్పుడున్న వాట్సాప్లు కానీ ఇవన్నీ ఏవి లేవు లింకులు. ఇక నాకు ఓన్లీ లెటర్లు రాయడం ఒక్కటి తప్ప ఇంకేం లేదు. ఊరికే గుడ్డిగా లెటర్ రాసిన అన్నట్టు, రాష్ట్రపతి భవన్ అది అని చెప్పేసి అడ్రస్ పోస్ట్ చేయడం అన్నట్టు. అట్లా తర్వాత ఢిల్లీలో ఉండేటువంటి ఒక జర్నలిస్ట్ మిత్రుడు తెలిసింది అన్నట్టు, ఒక మిత్రుని ద్వారా తెలిసింది అన్నట్టు. సార్ ఇట్లా అనుకుంటున్నాం సార్, ఇట్లా చేయాలంటే లేదు నేను ప్రయత్నం చేస్తా, సో అడ్రస్ నేను ఇస్తా, నువ్వు లెటర్ రాయి అని చెప్పేసి లెటర్ రాయించిండు మాన్యువల్లీ. 1.5 year తర్వాత మాకు ఒక అష్యూరెన్స్ వచ్చింది, ఎస్ మనం 14th Novemberకు మనం పోబోతున్నాము అని చెప్పేసి. ఆ లోపల ఏం చేసినాము అంటే అది ఎప్పుడన్నా రాని, అది ఎప్పుడో రోజు వస్తుంది అనేది నాకు నమ్మకం, గుడ్డి నమ్మకం అన్నట్టు. అంతకుముందే మనం ఏం చేస్తుంటాం అంటే బిఫోర్ సమ్మర్ హాలిడేస్ కంటే ముందు పిల్లల్ని మోటివేట్ చేసి, ఎస్ సార్ మనం ఈ నెక్స్ట్ ఇయర్ ఏదో ఒక టూర్కి అయితే తీసుకెళ్ళడం ఖాయం, సో మీరు కష్టపడండి, డబ్బులు దాచుకోండి. అదొక కల్చర్ మనం అలవాటు చేసినాం అన్నట్టు పిల్లలకి. సో డబ్బులు దాచుకోండి అంటే వాళ్ళకు ఒక ఉండాలి. జూన్లో రీఓపెన్ అయితేనే సార్ మనం ఎక్కడికి పోతున్నాం సార్, ఎక్కడికి పోతాం సార్ అంటే నువ్వెంత సంపాదించినావు, క్లాస్ రూమ్లో ఫస్ట్ డే అదే అన్నట్టు ఇంట్రడక్షన్. నువ్వేం చేసినావు, ఎన్ని దాచుకున్నావు, ఏమేమి ఇబ్బంది పడ్డావు, దాని నుంచి నువ్వేం నేర్చుకున్నావు లైఫ్లో, ఇదే అన్నట్టు. ఇది రావాలి పిల్లలకి. సో అట్లా స్టార్ట్ చేసిన తర్వాత మనము ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. అక్కడ మిత్రులు రాఘవాచార్య సార్ అని చెప్పేసి, తర్వాత ఢిల్లీలో ఉన్న మిత్రులు వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రతిసారి వెళ్తున్నా. ఆల్టర్నేట్ ఇయర్ మేడం గవర్నమెంట్ ఒక ప్రొవిజన్ ఇచ్చింది, రూరల్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఎడ్యుకేషనల్ టూర్కు 50% కన్సెషన్ ఇన్ స్లీపర్ క్లాస్. ఎంత అదృష్టం అండి. నేను పోయి వచ్చిన తర్వాత చాలా స్కూల్స్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళది ఆర్డర్ బుక్ తెచ్చుకోవడం జరిగింది, వాళ్ళు వెళ్ళడం జరిగింది, రాష్ట్రపతిని కలవడం జరిగింది, వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసిన అన్నట్టు. రాష్ట్రపతి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇండివిజువల్ గా ఫోటో దిగేలాగా చేస్తున్నారా? అట్లాంటి ఫోటోను ఒక పిల్లోడు అట్లా పెట్టుకొని, వాళ్ళ ఇంట్లో గుడిసే ఉంటుంది పాపము, వండుకోవడానికి సామాన్ ఉండదు ఇంట్లో, కానీ రాష్ట్రపతితో దిగిన ఫోటో అక్కడ కనిపించి వచ్చిన వాళ్ళ ఇంట్లో గెస్టులందరూ కూడా ఫస్ట్ ఆ ఫోటో చూస్తే ఆ పిల్లోడు ఏం చేస్తాడు అంటే, అబ్బా నువ్వు రాష్ట్రపతి దగ్గరికి పోయినావా అని పేరెంట్స్ను అప్రిషియేట్ చేస్తారు. మీ బాబు కానీ అమ్మాయి కానీ పోయిందా అని అప్రిషియేట్ చేస్తారు. మనం మంచి చేస్తే సపోర్ట్ చేసే సమాజం ఉంది అని చెప్తున్నా నేను, అది నేను బలంగా నమ్ముతా. నీలాగా ఈ వీడియో చూస్తున్న చాలా మంది టీచర్స్ ఫాలో అవుతారు నా ఛానల్ని, నేను చేసే వీడియోల్ని. సో వాళ్ళు ఎవరైనా సరే మీలాగా ఒక ల్యాబ్ లేకపోతే ఇలాంటి వాళ్ళని మీరు గైడ్ చేయడానికి రెడీగా ఉన్నారా? మీ నంబర్ ఇవ్వచ్చా వాళ్ళకు? ఎవరైనా మీలాగా చేయాలి అంటే ఒక టీచర్ ముందుకు వచ్చి. డెఫినెట్ గా మేడం, సిద్దిపేట నుంచి ఒక భాస్కర్ రెడ్డి అనుకుంటా, భాస్కర్ రెడ్డి ఆ సారు సిద్దిపేట నుంచి ఇక్కడికి వచ్చిండు అన్నట్టు, వెహికల్ వేసుకొని వచ్చి ఇక్కడ చూసిండు.
సార్ మాకు గైడ్ చేయాలి అని చెప్పిండ్రు. అంటే ఒక ఇన్స్పిరేషన్ అన్నట్టు. ఆ సార్ వెంటనే వెళ్ళినటువంటి 15 daysలోనే సార్ వాళ్ళ స్కూల్లో ఒక అబ్దుల్ కలాం స్టాచ్యూ పెట్టింది అన్నట్టు, ల్యాబ్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టింది అన్నట్టు, ఇట్లాంటి లో కాస్ట్ మెటీరియల్తో చేయడం స్టార్ట్ చేసింది అన్నట్టు. సో ఇట్లా చాలా ఒక సత్సాంగత్యం అంటారు చూడండి. సో ఇట్లాంటి సాంగత్యం మాకుంది. డెఫినెట్గా ఎవరికైనా నంబర్ ఇవ్వచ్చు. దయచేసి ఎవరు పిచ్చాపాటి మాట్లాడడం కోసము అప్రిషియేట్ చేయడం కోసం కూడా మీరు కాల్ చేయాల్సిన పని లేదు. జస్ట్ మెసేజ్ పెడితే చాలు. నిజంగానే ఎవరైనా సైన్స్ ల్యాబ్ లేకపోతే సైన్స్ పరికరాలు ఎట్లా ఈజీగా తయారు చేసుకోవచ్చు, సైన్స్ ని గురించి డిస్కస్ చేస్తూ సార్ ఏం చేస్తున్నారు మీరు చెయ్యాలి అంటే మాత్రమే కాల్ చేయండి. అందుకే నేను విత్ సార్ పర్మిషన్ మీకు ఇక్కడ నంబర్ కనిపించేటట్టు వేస్తున్నాను. సో గవర్నమెంట్స్ కూడా సైన్స్ ల్యాబ్స్ ని ఎంకరేజ్ చేయాలి అని మీ వైపు నుంచి మీరు ఏమైనా చెప్తారా? ఆల్రెడీ కొంత సపోర్ట్ చేస్తుంది, కాకపోతే దాన్ని ఇంకో మంచిగా వెల్ ఎస్టాబ్లిష్డ్ చేయాలనుకుంటే ఎస్ ఒక మంచి ల్యాబ్, ఒక ల్యాబ్ అసిస్టెంట్ను కూడా పెట్టేసి, ఓకే, ఏ రోజు ఎవరు ఏ క్లాసు మెయింటైన్ చేసిండ్రు అన్నీ రెడీగా పెట్టేసి, ఎందుకంటే టీచరే రెడీ చేసుకోవడము అన్నీ రెడీగా పెట్టుకోవడం ఇది కొంచెము టైం టేకింగ్ అన్నట్టు. ఎస్, బికాస్ 45 minutesలో మనం ఏం చేయలేము అన్నట్టు. సో ఇవన్నీ రెడీగా ఉంచి చేసి డెమో టైప్ కాకుండా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లాగా 3-4 items ఒక్కొక్క టేబుల్ పెట్టేసి స్ట్రెంత్ ప్రకారంగా అట్లా పెట్టుకునేటువంటి ఫెసిలిటీ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. 5-year ప్లాన్ అంటారు చూడండి, అట్లా ఒక 10-year ప్లాన్ కనుక ఒక విజన్ పెట్టుకొని చేస్తే డెఫినెట్గా ఉంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కాన్సన్ట్రేషన్ ఎడ్యుకేషన్ మీద చూస్తున్నారు, మంచి సపోర్టింగ్ నేచర్లోనే ఉన్నారు. కాబట్టి దాన్ని టీచర్గా మనం వినియోగించుకోవాలన్నట్టు. ఎస్, మన రిక్వైర్మెంట్ ఉంటే హెడ్ మాస్టర్ గారిని అడగడము డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్, విలువైన టైం ఇచ్చినందుకు. ఒక్కడిని చేసింది అయితే కాదు, దయచేసి మీరు అందరి యొక్క ఇది మిషన్ అని అనుకోండి, ఇది అందరి మిషన్ ఇది. రైట్, థ్యాంక్ యూ. సో ఇలాంటి టీచర్లు ప్రతి స్కూల్లోనూ ఒక్కరున్నా చాలు, మొత్తం స్కూలు పిల్లల జీవితాలు మారిపోతాయి అని చెప్పి ఇక్కడికి వచ్చి వీళ్ళతో మాట్లాడి, సార్తో మాట్లాడి, సురేఖ గారితో మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది. అందుకే నేను స్టార్టింగ్ ఇంట్రోలోనే చెప్పాను, ఒక ఉద్యమం, ఒక సైన్స్ ఉద్యమాన్ని ఇక్కడ నిర్మిస్తున్నారు, కొనసాగిస్తున్నారు అని చెప్పి. ఈ ఉద్యమం విజయవంతంగా కొనసాగాలి. 2040 నాటికి ఖచ్చితంగా నోబెల్ అవార్డు అందుకోగల గొప్ప సైంటిస్టులు శ్రీధర్ గారి దగ్గర నుంచి తయారవ్వాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.